హాయ్ ఫ్రెండ్స్, కోనపరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కోనపరెడ్డి వేణుగోపాలరావు. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ గంట వస్తుంది. ఆ గంటను ఒకసారి అట్లా కొట్టారంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోద్ది. ఫ్రెండ్స్, మనం పెట్టే వ్యాపారాలకు సంబంధించిన లేటెస్ట్ వీడియోలు ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా మీకే వస్తాయి. మీరు చూడొచ్చు. చూసి మీరు ఆ వీడియోల్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు పెడుతూ వస్తున్నాం మనం. అలా చేయాలనుకునే వాళ్ళకి మీరు షేర్ చేయండి. అలాగే మన వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం వచ్చే వ్యాపారాలు రోజు ఒక వీడియో ద్వారా ఇస్తున్నాం. దాంట్లో భాగంగా మీకు ఈరోజు తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఫస్ట్ ఈ ఫోటో చూడండి, మనం మాట్లాడదాం. ఫ్రెండ్స్, తక్కువ పెట్టుబడితోటి చేసే వ్యాపారాలు మీరు ఫోటో చూశారు కదా, అట్లాగా కూరగాయల గంప అంటే చాలామందికి ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. ఒక్కొక్క ఏరియాలో తట్ట అంటారు, ఒక్కొక్క ఏరియాలో బుట్ట అంటారు, ఒక్కొక్క ఏరియాలో రకరకాలుగా ఒక ఇట్లా సిల్వరు గిన్నె లాంటి దాంట్లో పెట్టుకొని వచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లా రకరకాలుగా చేస్తుంటారన్నమాట. మన కాన్సెప్ట్ వచ్చి కూరగాయల గంప వ్యాపారం అన్నమాట. ఆ వ్యాపారం ఇదేంది, కూరగాయల గంప వ్యాపారం అన్నాడు. ఈ గంప ఎవరు మోస్తారు, నెత్తిని పెట్టుకుంటే ఏమొస్తుంది, దీంట్లో మనకు ఎంత లాభం వస్తుంది, ఏందబ్బా ఈ వ్యాపారం చెప్తున్నారు అని అనుకుంటారేమో. కానీ ఆ గంపలో ఎంత ఉందో అనేది మీకు ఈ వీడియోని చివరి వరకు చూడండి. స్కిప్ చేయొద్దు. చేయకుండా ఉంటేనే మీకు చివరి వరకు చూస్తే అర్థమవుతుంది అనమాట. ఎంత లాభం వాళ్ళు ఎత్తుకొని పోతారు, రోజుకి ఎంత పెట్టుబడి పెడతారు, అసలు దీంట్లో నష్టం ఏమైనా ఉంటుందా, వస్తే ఎంత లాభం వస్తుంది, అన్నీ వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. వీడియో స్కిప్ చేయొద్దు. 1-2 సార్లు ఎందుకు చెబుతున్నానంటే, ఈ వ్యాపారాన్ని మీరు చివరి వరకు చూస్తే అసలు వదిలిపెట్టరు సామాన్యంగా. లేదు, మీరు చేయలేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కూడా తక్కువ పెట్టుబడితో చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వ్యాపారం చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అసలు పెట్టుబడి కూడా లేదు ఫ్రెండ్స్, దీంట్లో 0% ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఎలాగో ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు నేను చెప్తాను. ఫస్ట్ అసలు ఈ కూరగాయల గంప వ్యాపారం అనేది ఎలా చేయాలి అనుకుంటే మీరు దానికి పెట్టాల్సింది పెట్టుబడి ఏమి లేదు, ఒక గంప కొనుక్కోవడమే. ఫ్రెండ్స్, ఒక గంప బుట్ట తట్ట, దాన్ని ఏదైనా పేరు పెట్టి పిలుచుకోండి, నెత్తిన పెట్టుకొని పోతుంటారు కదా వాళ్ళు. అట్లాంటిది ఒకటి కొనుక్కోవడం. తర్వాత నెక్స్ట్ ఏంటంటే, మీ ఊర్లో కూరగాయల మార్కెట్, పెద్ద కూరగాయల మార్కెట్ ఉంటుంది. ఏ ఊర్లో అయినా, మామూలు టౌన్ అయితే కంపల్సరీగా పెద్ద కూరగాయల మార్కెట్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఆ కూరగాయల మార్కెట్లో రిటైల్ వాళ్ళు ఉంటారు, హోల్సేలర్స్ ఉంటారు. హోల్సేలర్స్ ఎవరు అని చెప్పి మీరు విచారించండి. ఒకరికి 4-5 అట్లా ఉంటారన్నమాట. వాళ్ళల్లో కూడా బాగా మనకి ఏ రోజు రేటు ఆ రోజు అనుకూలంగా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారో విచారించండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఈ విధంగా కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటున్నాను, ఈ గంపలో పెట్టుకొని అమ్ముకోవాలనుకుంటున్నాను అని చెప్పి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి. ఫ్రెండ్స్, వాళ్ళల్లో మీకు ఈ వ్యాపారం చేసేవాళ్ళని కొంతమందితోటి పరిచయం చేసుకోండి. మీ ఊర్లో తిరిగి అమ్మేవాళ్ళు లేదా పక్క ఊర్లో తిరిగి అమ్మేవాళ్ళు, వాళ్ళతో పరిచయం చేసుకొని మీరు ఎక్కడ కొంటున్నారు, ఎవరి దగ్గర కొంటున్నారు అంటే వాళ్ళు కూడా కొనేది వాళ్ళ దగ్గరే, ఎక్కడ కొంటున్నారు, ఎవరు అనుకూలంగా ఇస్తారు ఏందనేది అడిగితే వాళ్ళు వివరంగా చెప్తారు మీకు. ఆ వివరాలు తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు పెట్టే పెట్టుబడి రోజు ఒక 500-600 రూపాయలు సరుకు వేసుకున్నారనుకోండి, ఆ బుట్టకు వేసుకోండి. అంటే అన్ని కూరగాయలు, ఒక 2 కేజీలు టమోటాలు, ఒక 2 కేజీలు వంకాయలు, వాటిలో పొయ్యే ఎక్కువ ఉంటాయి, పాయి తక్కువ ఉంటాయి. అవి కూడా మీరు గమనించుకోండి. లేదు, వాళ్ళని అడిగినా వాళ్ళే చెప్తారన్నమాట, ఏవి పోతాయి ఏవి పోవు అనేది కూడా చెప్తారన్నమాట. దాన్ని బట్టి మీరు సెట్ చేసుకొని వేసుకొని మీరు చిన్నగా కంటిన్యూ చేయండి. టౌన్లో ఒక్కొక్క ఏరియా ఇన్ని సందులు రోజు కంటిన్యూషన్. ఈ ఏరియాలో ఈరోజు అరుస్తూ పోయాము, ఈ అమ్మాయి కొనలేదు అని వదిలేయకూడదు. మీరు రేపు మళ్ళీ అదే సందులో అదే టైంకి కనపడాలి. మీరు అట్లా మీరు
ఒక 4 రోజులు 5 రోజులు ఒక వారం గడిచేటప్పటికే మీకు ఆ సందులో ఒక్కొక్క అమ్మ మీకు చిన్నగా అట్లా కొంటూ వస్తుందన్నమాట. అలా ఒక ఆమె కొంటే ఇంకొక ఆమె వాళ్ళకి ఏం చేసేటప్పుడు ఆ ఇచ్చే కూరగాయల్లో ఒక్కొక్కరు బేరం చేస్తారు. బేరం చేసినప్పుడు తగ్గించి ఇచ్చేసేయండి. ఎందుకైనా నువ్వు తగ్గించేయమంటున్నావు, మాకేం లాభం వస్తుంది అనవచ్చు. మీకు వచ్చే లాభం కూడా నేనే చెప్తాను. ఆ విధంగా వాళ్ళకి తగ్గించింది. ఒకవేళ ఏదన్నా ఒక్కొక్క ఆమె ఉంటుంది, ఈ ఆకుకూర ఆకుకూరలు కూడా వేసుకోండి, ఆకుకూరలు బాగా పోతాయి అన్నమాట. ఆకుకూర కట్టలు వేసుకోండి. ఆకుకూర కట్టల్లో ఒక్కొక్క ఆమె నువ్వు 3 కట్టలు ఇచ్చావు అనుకోండి, ఇంకో కట్ట ఇవ్వమ్మా నాకు అంటది. చేసేయండి ఒక కట్ట, ఏ మునిగిపోయింది ఏం లేదు. ఆమె చిన్నగా మీకు అలవాటు పడుతుంది. ఈ విధంగా ఇచ్చి అలవాటు చేసిన దానివల్ల ఆమె ఇంకొక 2-3 చెప్పుద్ది పక్కన వాళ్ళకి. ఆమె ఇంకొక 2-3 చెబుతుంది అనమాట. ఇదిగో పలానా వచ్చే మన రత్తమ్మ, వెంకటరత్తమ్మ, పలానా సుబ్బమ్మ ఇటువంటి బాగా తగ్గించిస్తున్నారమ్మా, ఆమె వస్తుందమ్మా, ఆమె వచ్చావు తీసుకుందామమ్మా మనం అని చెప్పి వాళ్ళు ఆగుతారనమాట. వాళ్ళు అట్లా మీకోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు మీరు ఒకవేళ ఏదైనా ఒక 10 నిమిషాలు అరగంట లేట్ అయినా కూడా మీ దగ్గర తీసుకోవడానికే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. అట్లా అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ముందు అసలు రాబట్టుకోండి. పార్టీని రాబట్టుకుంటే మీకు వస్తారు. అక్కడ ఇంకోటి మర్చిపోకుండా మీరు చేయాల్సిన పని ఏంటంటే తెల్లవారుజామున కరెక్ట్గా ఫస్ట్ బస్సుకే మీరు రెడీగా ఉండాలి. గంపెత్తుకోవడం, ఆ 500 మీరు పెట్టే పెట్టుబడి 600 జోబులో పెట్టుకోవడం, నేరుగా హ్యాపీగా టిప్ టాప్గా రెడీ అవ్వడం, హ్యాపీగా కూరగాయల మార్కెట్కి వచ్చేస్తే మీకు అన్నీ ఏమేమి కావాలనేది ఒకే అంగటోడు అనుకూలంగా ఇస్తే ఒకే అంగట్లో తీసుకోవడం, లేదా 2-3 అంగట్లు అనుకూలంగా ఇస్తే 2-3 అంగట్లో తీసుకోవడం, అన్నీ వేసుకోవడం, రెడీగా పెట్టుకోవడం, మనం గంప నెత్తిన పెట్టుకోవడం, రావడం, తిరగడం. అయితే మీకు వ్యాపారం అనేది ఫస్ట్ కొంచెం జరగదు. అందుకని కొంచెం తక్కువ సరుకు వేసుకోండి. ఒక 300కో 400కో అట్లా వేసుకోండి, ఏం పర్వాలేదు. అవి కూడా మిగిలితే కూడా వాళ్ళు రిటర్న్ కూడా తీసుకుంటారు. మీకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఫస్ట్ మీరు వ్యాపారం చేసేటప్పుడు మీకు మిగిలిపోవచ్చు. అట్లాంటివన్నీ ఏంటంటే మామూలుగా రిటర్న్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడుకోండి మీరు, అయ్యా నాకు ఏదైనా మిగిలిపోతే నా పరిస్థితి ఏంటంటే రిటర్న్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే కూరగాయలు చెడిపోవు కాబట్టి. లేదు ఇంకా కాదనుకుంటే ఏదైనా కూరగాయలు మిగిలిపోతే ఈ టౌన్లో మిగిలిపోయిన కూరగాయలు మీ పల్లెటూరుకు తీసుకుపోయినా కూడా టౌన్లో ఇచ్చే రేటుకి మీరు ఒక 2 రూపాయలు అటో ఇటో మీ పల్లెటూరులో కూడా అమ్మేసుకోవచ్చు. మీకు అట్ట కూడా సేల్ అవుతుంది అనమాట, వ్యాపారం జరుగుతుంది. అది ఎందుకు జరుగుద్దంటే టౌన్ నుంచి తీసుకెళ్ళి మీ పల్లెటూరులో కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఎక్కువ వేసుకొని అమ్ముతారు. మామూలుగా దీంట్లో వ్యాపారంలో 50కి 50 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 50కి 50 అంటే మీకు కేజీ టమోటాలు 10 రూపాయలు పడ్డాయనుకోండి, మీరు టౌన్లో తిరిగి అమ్మితే 20 రూపాయలు అమ్ముతారు, లేదా 25 రూపాయలు అమ్ముతారు. అట్లా అయ్యి మామూలుగా మీకు దాదాపు 10 కొంటే 15 రూపాయలు లాభం వచ్చింది. ఆ విధంగా మీరు అమ్మిన దానివల్ల ఇక్కడైతే అదే పల్లెటూరులో 20 నుంచి 25 కూడా లాభం వేసుకొని అమ్ముకుంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళు టౌన్కి వచ్చి తీసుకెళ్ళి మీకు అక్కడ సేల్ చేసిన దానికి గాను బండి, పెట్రోలు, ఖర్చులు అన్నీ వేసుకొని అమ్ముకుంటారు. అందువలన ఏంటంటే మీరు ఈ టౌన్లో అమ్మిన రేటు మీ పల్లెటూరులో ఇస్తారన్న మీకోసం ఎదురు చూస్తారు పల్లెటూరులో కూడా. అట్లా కూడా మీకు వ్యాపారం జరుగుతుంది. పైగా మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఇంట్లో కూరగాయలు కొనాల్సిన అవసరం ఏమీ లేదు. మీ ఇంట్లో కూరగాయలు మిగిలిపోతానే ఉంటాయి, అవి హ్యాపీగా మీ ఇంట్లో కూరలు చేసేసుకోవచ్చు. అట్లా కూడా మీకు ఉపయోగం అన్నమాట. ఈ వ్యాపారానికి చేయాల్సిందల్లా ఏంటంటే మీరు పెట్టే పెట్టుబడి ఒక గంప, తట్ట, బుట్ట ఏదన్నా అనుకోండి, అది ఒకటి కొనుక్కోవడం, డబ్బులు ఒక 500 రూపాయలు చూసుకోవడం, మీరు మార్కెట్కు రావడం, పెట్టుబడి చూసుకొని ఆ వ్యాపారాన్ని ప్రారంభించడం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చేసిన దానివలన మీకు లాభం అనేది ఎలా వస్తుందంటే మీరు ఒక 500 రూపాయలు కూరగాయలు బుట్టకేసుకున్నారనుకోండి రోజుకి, మీరు 500 రూపాయలకి 500 నుంచి 600 రూపాయలు మీరు లాభం సంపాదిస్తారు. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది కొట్టిపారేస్తారు, మాకు అంత లాభం ఎందుకు వస్తుంది, ఇంత లాభం ఎందుకు వస్తుంది, ఏమి రాదంటారు. కానీ నేను మాత్రము బాగా స్టడీ చేసి వీళ్ళతోటి కొంతమందితోటి మాట్లాడి అన్ని రకాలుగా తెలుసుకొని ఈ వ్యాపారం గురించి మీకు చెప్తున్నాను. ఏదైనా కూడా మీకు 500 రూపాయలు సరుకు బుట్టకేసుకుంటే 500 నుంచి 600 రూపాయలు లాభం వస్తుంది. మీకు అప్పుడు మీరు మొత్తం టోటల్గా ఎంత అమ్ముతారు, మీ పెట్టుబడి 500 ప్లస్ ఇంకొక 500 రూపాయలు అదనంగా వస్తుంది. ఈ 500 పెట్టుబడి పక్కన పెట్టుకోండి, ఈ 500 రూపాయలు లాభం తీసుకొని
మీ పక్కన దాచిపెట్టుకొని దాన్ని ఉపయోగపెట్టుకోండి అనమాట. అంటే ఈ వ్యాపారంలో మీకు హాఫ్ డేనే ఇది కూడా. మళ్ళీ మీరు తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరారనుకోండి, 5, 4:30, 5 బయలుదేరారనుకోండి, 6 కల్లా ఇక్కడికి వచ్చేస్తారు. 6 నుంచి మొదలుపెట్టినా కూడా అంతా 10, 11, 11:30 దాకా తిరుగుతారన్నమాట టౌన్లో. ఇంకెళ్ళిపోవడం, ఊరికి వెళ్ళిపోవడం. మీరు ఇంక చేసే పని ఏం లేదు. మీ ఊరికి పోవడం, మీ పనులు మీరు చేసుకోవడం, మళ్ళీ రేపు తెల్లవారుజామున పట్టెత్తుకోవడం, రావడం. ఇది కూడా మీరు చేసుకునే దాని వాళ్ళకి చేసుకున్నంత వ్యాపారం. దాంట్లో బాగా నేను మోత మొయ్యగలను, బరువైనా పర్వాలేదని చెప్పి మీరు కానీ పెట్టుకొని రాగలిగితే ఒక 700, 800 రూపాయల సరుకు కానీ మీరు కానీ వేసుకుంటే 1000 రూపాయలు ఈజీగా ఎత్తుకోవచ్చు ఫ్రెండ్స్. సో టోటల్గా రోజుకు 1000 రూపాయలు లాభం వచ్చిందంటే మీరు నెలకి యావరేజ్ నేర్చుకున్న 30,000 రూపాయలు సంపాదిస్తారు. ఒక రోజు అటు, ఒక రోజు ఇటు అయితే ఒకటి మీకు ఫస్ట్ కొంతవరకు జరగదు. మీకు కొన్ని గొంతులు సందులు మీరు రోజు వదిలిపెట్టకూడదు. ఆ గొంతుల్ని ఈరోజు ఈ గొంతులో కొనలేదు, ఆ గొంతులో కొనలేదు, ఆ గొంతులో మంచోడు కదా అనకూడదు. మీరు మంచి లేదు, చెడు లేదు, మనం తిరగాల్సిన 5 గొంతులో 10 గొంతులో కంపల్సరీగా తిరుగుతా ఉండడమే. కానీ వచ్చిన ఖాతాని సద్వినియోగం చేసుకోండి. చాలామందికి ఏంటంటే, అమ్మో నేను ఆ రేటుకు రావు, నేను ఇచ్చేది 2 కట్టలే, 1 కట్టే అంటారు. అట్లా అనబాకండి, వదిలేయండి. మీకు నష్టమేమీ లేదు. మీకు ఆకుకూర కట్ట ఎంత పడుతుంది, అక్కడ పడేది రూపాయో లేకపోతే రూపాయన్నరకో మీకు కట్టేస్తారు. మీకు ఇక్కడ ఎంత అమ్ముతారు, 10కి 3 కట్టలు ఇచ్చినా కూడా మీకు దాదాపుగా 3, 3, 9 అంతా దాదాపు ఇంకో రూపాయి అదనంగానే ఉంటుంది అనమాట. అంటే మీకు 50% పైన ఆదాయం వస్తుంది అనమాట. అట్లా కట్ట ఆడిచ్చేస్తే నష్టమేంది, ఆ ఖాతా నీ కోసం ఎదురు వస్తుంది కదా, ఆ వెంకటరత్నం వచ్చిందాకా ఆగుతారుగా వాళ్ళు. అట్లా అది రాబట్టుకునే విధానం అన్నమాట ఫ్రెండ్స్. మీకు తెలియదని కాదు, తెలిసిన వాళ్ళు ఉంటే దీని గురించి ఆలోచించాల్సిన లేదు. తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అనమాట. చాలామంది దగ్గర నేను స్టడీ చేసింది ఏంటంటే, ఎవరు ఏంది రాదు, నేను ఇచ్చేది 2, నేను ఇచ్చేది 1 అని పట్టుకునే ఉంటారు. కానీ వ్యాపారంలో పట్టు విడుపు కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. వదలాలి, వదిలితేనే వ్యాపారం వస్తుంది. మీకు రాబట్టుకోండి, మీకోసం ఎదురు చూసేటప్పుడు చేసుకోండి. మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీకు వ్యాపారం బాగా సాగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా తక్కువ పెట్టుబడితో చేయాలనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారం మీ ముందుకు తీసుకొస్తాను. అలాగే మనం ఈ మధ్య వీడియోలు ఆపేస్తున్నాం ఫ్రెండ్స్. కొంతకాలం నుంచి కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం బాగలేనందువల్ల కొన్ని నెలల నుంచి వీడియోలు ఆపేస్తున్నాం. ఇక మీదట మీకు నాకు సాధ్యమైనంత వరకు కంటిన్యూగా వ్యాపారాల వీడియోలు ఇస్తూనే ఉంటాను. మన ఛానల్ తప్పకుండా ఆదరించండి, అభిమానించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.